మన్యం మళ్లీ భగ్గుమంది. జీవో నెంబర్ 3 కోసం ఆదివాసీలు చేపట్టిన ఏజెన్సీ బంద్ మన్యాన్ని స్తంభించేలా చేసింది. తెల్లవారుజాము నుంచి గిరిజనులు రోడ్లపైకి వచ్చారు. బస్సులు, పర్యాటక వాహనాల్ని అడ్డుకున్నారు. అక్కడక్కడ ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. అసలేంటి జీవో నెంబర్ 3? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మన్యంలో ఏం జరుగుతోంది? గత నెల ఐటీడీఏ ముట్టడి నుంచి నేటి బంద్ వరకు గిరిజనుల ఆగ్రహానికి కారణాలేంటి? అల్లూరి సీతారామరాజు జిల్లా అంతటా మన్యం బంద్ కు ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చింది. గిరిజన హక్కుల రక్షణ కోసం జీవో నంబర్ 3 పునరుద్ధరణే లక్ష్యంగా గిరిజన సంఘాలు చేపట్టిన ఈ ఆందోళనకు ఏజెన్సీ ప్రాంతాలు పూర్తిగా స్తంభించిపోయాయి. తెల్లవారుజాము నుండే వేలాదిగా గిరిజన యువతీ యువకులు, నాయకులు రోడ్లపైకొచ్చి ధర్నాలకు దిగారు. ఈ బంద్ కు ఏజెన్సీ స్వచ్ఛందంగా స్పందించింది. పాడేరుతో పాటు జి మాడుకల, పెద్దపాయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, డుమ్రిగూడ, హుకుంపేట మండలాల్లో బంద్ గట్టిగానే జరిగింది. ముంచంగిపుట్టులో భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గిరిజనులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఇక పోలవరం జిల్లా రంపచోడవరంలోనూ బంద్ హోరెత్తింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయతో పాటు పాడేరు పరిసరాల్లోనూ దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, హోటల్స్, పెట్రోల్ బంక్లను స్వచ్ఛందంగా మూసేశారు. టూరిజం కార్మికులు, వర్తక సంఘాలు కూడా ఈ పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. తమ నిరసన తీవ్రతను తెలపడానికి పర్యాటకులు ఎవరూ ఏజెన్సీ ప్రాంతాలకు రావద్దని గిరిజన సంఘాలు ముందే విజ్ఞప్తి చేశాయి. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆందోళనకారులు ప్రైవేట్ వాహనాలను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత కనిపించింది. పోలీసులు కల్పించిన భారీ భద్రత నడుమ ఆర్టీసీ బస్సులు నడిచినప్పటికీ ప్రయాణికులు లేక బస్సులు వెలవెలబోయాయి. ఉద్రిక్తతలను అణిచివేసేందుకు పోలీసులు పలువురు గిరిజన నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. అయితే ఈ నిరసన ఈనాటిది కాదు. గత నెలలోనే ఏజెన్సీలోని 11 మండలాల నుండి వేలాదిగా తరలివచ్చిన గిరిజన యువత ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. ఆనాడు మెయిన్ గేట్లు తోసుకుంటూ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు గిరిజనులు ప్రయత్నించడం మన్నెంలో రగులుతో ఉన్న ఉపాధి శాఖకు అద్దం పట్టింది. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే మళ్లీ మన్యం బంద్ రూపంలో గిరిజనం రోడ్లపైకొచ్చారు. అసలు గిరిజనులు ఇంతగా పోరాడుతున్న జీవో నంబర్ 3 ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ 100% అక్కడి స్థానిక గిరిజనులకే కేటాయిస్తూ ఈ జీవోను తెచ్చింది. అయితే 100% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని కొట్టేసింది. నాటి నుండి గిరిజన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా లేదా పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేయడం ద్వారా తమ 100% ఉపాధి హక్కును, అలాగే 1/70 భూరక్షణ చట్టాన్ని పటిష్టంగా కాపాడాలని ఆదివాసీలు పట్టుబడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన హై పవర్ కమిటీని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా తిరస్కరించాయి. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడుతున్నాయి. ఆదివారం నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నుండి జీవో నంబర్ 3 పునరుద్ధరణపై స్పష్టమైన అధికారిక ప్రకటన రావాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని గిరిజన జేఏసీ హెచ్చరిస్తోంది.